హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. మరిగే నీళ్ళ లోపల మరమరాలు వేసి చూడండి, మీరే షాక్ అవుతారు. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, ప్యాన్ పైన దోశ రావడం లేదు అన్నప్పుడు మీరు కొంచెం పొడి ఉప్పు గ్యాసు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కొంచెం పొడి ఉప్పు, కుకింగ్ ఆయిల్ వేసి తర్వాత ఆనియన్ను ఫోర్క్కి గుచ్చుకొని ఈ విధంగా రుద్దాలి. బాగా రుద్దండి. తర్వాత గ్యాస్ ఫ్లేము ఆఫ్ చేయండి. ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే కాటన్ బట్ట ఉంటుంది కదా, దాంతో నీట్గా ఈ విధంగా తుడవండి. ఈ విధంగా చేసిన తర్వాత దోశ వేయండి. కొంచెం కూడా దోశ అతుక్కోదు, ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే పేపర్ కానీ తీసుకొని కొంచెం పసుపు వేయండి. మిరియాలు కొన్ని, లవంగాలు ఒక 2 వేసి ఫోల్డ్ చేయండి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండు వేయండి. రబ్బర్ బ్యాండ్ వేసి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ లోపల ఇది పెట్టండి. ఇది పెట్టడం వలన ఎన్ని రోజులైనా కూడా పురుగులు పట్టవు రైస్లో. ట్రై చేయండి ఈ టిప్పు. టిప్ నెంబర్ 3, నేను ఒక బాండ్లీలో కొన్ని నీళ్లు తీసుకున్నాను. బాగా వేడైన తర్వాత ఒక 2 కప్పులు మరమరాలు వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కొద్దిసేపు వేడి చేయండి. చూడండి, బాగా వేడి కావాలండి. చూడండి, ఈ విధంగా వేడైన తర్వాత స్టెయినర్లో వేసి నీళ్లు సపరేట్ చేసుకోవాలండి. చూడండి, సపరేట్ అయ్యింది, చూస్తున్నారు కదా. తక్షణం దీనిపైన నీళ్లు వేయండి. కొన్ని నీళ్లు కూడా ఉండకూడదండి, బాగా ప్రెస్ చేయాలి. చూడండి, ఈ విధంగా. మనము ఏదైనా చేసేటప్పుడు మరమరాలు నానబెట్టి చేస్తాం కదా, ఇది ఇన్స్టెంట్గా ఈ విధంగా మరిగే నీళ్ళలో వేశారు అంటే తొందరగా చేసుకోవచ్చు. మరమరాలను మిక్సీ జార్లో వేసుకోండి. ఒక చిన్న కప్తో పెరుగు కొంచెం వేసుకొని బాగా నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకొని ఇది ఒక బౌల్లో వేసుకుంటున్నాను. దీంట్లో గోధుమ పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసానండి. మిక్సీ జార్ లోపల కొన్ని నీళ్లు వేసుకొని వేస్ట్ చేయకుండా నీళ్లు కూడా వేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేయాలండి. మంచి పేస్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేయండి. స్పూన్తో మిక్స్ చేసిన తర్వాత చిటికెడు అంతా బేకింగ్ సోడా వేస్తున్నానండి. తర్వాత ఉప్పు వేసానండి. బ్యాటర్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ వేడి చేశానండి. కొన్ని నీళ్లు వేసి దోశ వేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు సాయంకాలం టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకు. సేమ్ మసాలా దోశ టేస్ట్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, కలర్ కూడా వచ్చింది. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. నేను ఇంకొక దోశ కూడా చూపిస్తున్నానండి. చూడండి, దోశ బ్యాటర్ వేసుకొని చూడండి ఎంత నీట్గా వస్తుందో. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా తీసుకోండి. చూడండి, రెడీ అయ్యిందండి దోశ అనేది. నేను ఇప్పుడు చట్నీ చేయడం కూడా చూపిస్తున్నానండి. మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి, పచ్చిశనగపప్పు కొంచెం, తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2, శొంఠి కొంచెం, వెల్లుల్లి అలాగే చింతపండు కొంచెం, కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇది మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోండి. చట్నీ కూడా రెడీ అవుతుందండి. కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. చూడండి, ఇన్స్టంట్గా రెడీ అయ్యింది దోశ. చట్నీ రెడీ అయ్యిందండి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.